విడిఎన్ వార్తా దర్శినికి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభను బొబ్బిలి నియోజకవర్గంలో స్థానిక సూర్య రెసిడెన్సీలో శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు, బేబీ నాయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని తెలిపారు. గుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణాయుడు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి విషయం మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇవాళ ఒక కార్యదక్షత, ఒక దార్శనికత, ఒక అనుభవం, ఒక సంపద సృష్టికర్త అయినటువంటి నాయకుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా పెట్టుబడులు పరిగెడతాయో, పెట్టుబడుల వరద ఏ విధంగా రాష్ట్రానికి వస్తాయో, అభివృద్ధి సంక్షేమం రెండూ ఒక కళ్ళుగా 2014-24 మధ్యన ఆర్థిక ఉగ్రవాదం మన ఎకానమీతో జరిగిన మన గల్లా పెట్టి, మన రాష్ట్రం తాలూకు గల్లా పెట్టి పూర్తిగా నిర్వీర్యమైపోయిన, క్రమశిక్షణ లేని ఖర్చున్న అవన్నిటినీ కూడా అధిగమించి ఇవాళ ఒక కార్యదక్షత, ఒక అనుభవం, ప్రజలకి మంచి చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు ఎన్నో సవాళ్ళను అధిగమించారు. మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి ఎన్డీఏఎల్పీ మీటింగ్ అయినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పెద్దలు రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే మేము నిజంగా భయపడ్డాము. వాళ్ళు నేను నిజంగా భయపడ్డాను. ఎన్నో హామీలు ఇచ్చాం, నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలాగుందంటున్నారు. నేను నా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఎలాగ నిలబెట్టుకోగలను, నిజంగా అవ్వాలా నాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. కానీ ఇవాళ కార్యదక్షతతోనే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం వల్ల, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాల వల్ల, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా విభజనప్పుడు తీరని అన్యాయం మన రాష్ట్రానికి జరిగిన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించి మన రాష్ట్రాన్ని ఇంచుమించు దత్తత తీసుకున్నట్లుగా వ్యవహరించి మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్రానికి అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకి, మాలాంటి ప్రకృతి ప్రేమికులకి అందరినీ కూడా ఒక దిక్సూచిగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇవాళ రాష్ట్రసభ చేశారు, బాడీ షేమింగ్ చేశారు, కుటుంబాన్ని అవమానించారు. అవన్నీ ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి అవమానాల్లో కొట్టినటువంటి దెబ్బలు ఒక రాయి కన్నా గట్టిగా ఆయన్ని చేసి ఇవాళ మన రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావడానికి వారి పాదయాత్ర ఎంతో దోహదపడిందన్న విషయం మనం ఏ రోజు కూడా మర్చిపోకుండా మీకు అందరికీ కూడా సభావం తెలియజేస్తున్నాం. అధికారులు బొబ్బిలి నియోజకవర్గం కానీ జిల్లా సంబంధించిన అధికారులు ఇంచుమించు 100 మందికైనా ఒక రోజులో ఫోన్ చేస్తాను. నేను మళ్ళీ రెండోసారి ఫోన్ చేయకుండా దాని విషయం ఏంటంటే నాకు తిరిగి చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత మీకు అందరికీ ఉంది. అలాగే వాయిదా చేసుకుని నాకు మీరు 20 ఫోన్లు చేసినా 30 ఫోన్లు చేసినా మీ పంతంలో మార్పు లేకపోతే దయచేసి బొబ్బిలి నియోజకవర్గంలోని బొబ్బిలి మా దగ్గర పనిచేయగల విషయం మీకు అందరికీ కూడా కొంతమంది 90% బాగా చేశారు, కొంతమంది అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే నా ర్యాంకింగ్ ఇంకా మేకుండవలసింది తగ్గిందనే విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారనే విషయం మీకు అందరికీ ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క ఎజెండా ఉంటే రానున్నటువంటి రోజుల్లో ఈ 11 కాదు కదా, ఒక్క నియోజకవర్గానికి మీరు పరిమితం అయిపోయినా
ఎలాంటి ఆశ్చర్యం కూడా పడవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన బొబ్బిలి నియోజకవర్గంలోనే దాదాపు 700 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో మనం చేశామంటే దాని ఘనత కూటమి ప్రభుత్వానికి మన శాసనసభ్యులు బేబీ నాయన గారిదని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఎంత చక్కగా కొత్తగా ఎన్నికైన మొదటిసారైనా సరే ఎంత చాకుచక్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు సైతం పోటీనిస్తూ ఏ రకంగా అభివృద్ధి పథంలో బొబ్బిలి నియోజకవర్గం తీసుకెళ్తున్నారో రానున్నటువంటి 3 సంవత్సరాల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు పనిచేయాలని మంత్రి అవ్వాలని సంపూర్ణంగా ఈరోజు సర్వేలు చూసాం, మనందరం కూడా చూసాం, చాలా మంది చూసాం. మన బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన గారిని 9వ ర్యాంకులో ఉంచారు. ఒక్కసారి మీరు ఆ లిస్ట్ అంతా కూడా చూసుకుంటే చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఇంతకుముందు పదవులు చేపట్టిన వాళ్ళు, ఇంతకుముందు ఎంపీలుగా చేసేటువంటి మంత్రులుగా చేసేటువంటి, కానీ ప్రప్రథమంగా మొదటిసారి ఎమ్మెల్యే అయినా సరే ఇంత చక్కగా పనిచేశారంటే మరొకసారి మీకు మా బొబ్బిలి నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ మరొకసారి మీకు ప్రత్యేకించి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.